బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్లో వరుస వివాదాలు జరుగుతూ వచ్చాయి. నేతల తీరుతో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతానికి నెలకొన్నాయి. కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపై కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తిని ఆయన తెలియజేశాడు. అలాగే నిన్న మొన్న మనం చూస్తే కనుక కేబినెట్ మంత్రుల మధ్య వివాదాలు జరిగాయి. ఇటు అడ్లూరి లక్ష్మణ్, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖ, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాస్, వీళ్ళ మధ్య కూడా వివాదంని మనం చూసాం. మంత్రుల వివాదం ముగిసిన వెంటనే కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. నిధుల కేటాయింపుపై ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నాడు. హాట్ కామెంట్స్ చేశాడు. మంత్రుల జిల్లాలు, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ప్రజలు గెలిపిస్తేనే కదా ఇటు ఎమ్మెల్యే, మంత్రులు, అలాగే సీఎం అయ్యేది అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశాడు. సో ఇంకో 2 సార్లు గెలిస్తే నేనే సీఎం అవుతానని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. అంటే ఇటు సీఎం అవ్వాలని ఆశించడంలో తప్పులేదు, మరి సీఎం అవ్వడానికి ఆయన ఆల్రెడీ మాట్లాడుకున్నారా? ఖచ్చితంగా 2 సార్లు గెలిచిన తర్వాత సీఎం అవుతా అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఇంకో పక్క మనం చూస్తే కనుక మంత్రులందరినీ డైరెక్ట్గా ఆయన టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నాడు. నిధులన్నీ మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలు, ఆ జిల్లాలకు మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, సీఎం అయినా అయ్యేదని చెప్పేసి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలి అసలు? ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫ్యామిలీసే అయితే, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతాడు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే, మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ, మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము ఏమంటే ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది, కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు, ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్లు కలెక్టర్ పీడీ అకౌంట్ ఉంటే మేము ఏ గ్రామాన్ని పోయినా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేసుకునేదానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. అందుకే జడ్చర్ల నియోజకవర్గం ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎంత బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎంత మంచి డెవలప్ అవుతుంది. అట్లనే ఇంకా 2 సార్లు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరూ ఉంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి 2 సార్లు 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. అట్లనే జడ్చర్ల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపియండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాయి. ఇట్లయితే మునుగోడుల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, నేను కూడా అదే అంటాను, ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వసారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను, 5,000 కోట్లు. ఇంకో 2 సార్లు గెలిపిస్తే ఖచ్చితంగా నేను సీఎం అవుతాను. కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది, ఎవరైనా సీఎం అవ్వచ్చు. ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రుల గురించి కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాగే మంత్రులకు సంబంధించిన జిల్లాలకి, అలాగే మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలకి మాత్రమే నిధులు వెళ్తున్నాయని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సో దీన్ని ఎలా చూడాలి అన్న దాని గురించి ఒక్కసారి మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు అవకాశాలు ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉంటాయని చెప్పడంలో తప్పులేదు, కానీ నిధుల గురించి మాట్లాడినప్పుడు మాత్రం నిధులు మరి మళ్ళిస్తున్నారా? నిధులు ఓన్లీ మంత్రులకే వెళ్తున్నాయా? మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలు లేకపోతే మంత్రులకు సంబంధించిన జిల్లాలకు మాత్రమే వెళ్తున్నాయా? ఎలా చూడాలి మధు దీన్ని? రైట్, మధుని మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే ఇటు అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కసారి చూస్తే కనుక గతం నుంచి ఇప్పటిదాకా ఇనిషియల్గా రాజగోపాల్ రెడ్డి ఆయనకు మంత్రి శాఖ ఇవ్వలేదని చెప్పేసి ఆయన దానిపై కొంత అలగడము, అలాగే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం, అలాగే మిగతా మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. దాని తర్వాత మనం చూస్తే ఇటు కొండా సురేఖ, పొంగులేటికి సంబంధించిన వివాదం నిన్నటిదాకా అది రాజుకుంది ఆ అగ్గి మనం చూడొచ్చు. సో మంత్రుల మధ్య వివాదాలు నడుస్తూనే వచ్చాయి. దాని తర్వాత ఇటు పొన్నం ప్రభాకర్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం నడుస్తుండే. సో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో వివాదాలకి చోటు ఎక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు అనిరుద్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ని ఎలా చూడాలి అనేది మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలా చూడాలి అసలు ఈయన చేసిన కామెంట్స్? మంత్రుల
నియోజకవర్గాలు అలాగే జిల్లాలకు మాత్రమే నిధులు వెళ్తున్నాయా? ఎంత వాస్తవం ఉంది దాంట్లో? ఆయన ఆరోపిస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా నిజాలు ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, అంటే వరుసగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలతో కాంగ్రెస్ పార్టీకి కాస్త డ్యామేజ్ జరుగుతా పోతా ఉంది. అనిరుద్ రెడ్డి కూడా ఆ కోవలోకి వరుసగా మనం చూసాం. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూపులుగా మారడం, తర్వాత మంత్రులు ఒకరిపైన కామెంట్ చేసుకోవడం, అది వివాదాస్పదంగా మారి ఏఐసిసి లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి పరిష్కారం చేసే దిశగా సిచ్యువేషన్ మనం చూసాం. తర్వాత అవన్నీ పోతుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఒక స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ నన్ను అధిష్టానం మోసం చేసింది, ఆస్తులు అద్దె అమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను అనేటువంటి స్టేట్మెంట్. అది మర్చిపోక ముందే మళ్ళీ అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ చేశారు. నేను 2 సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూ గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అంటూ స్టేట్మెంట్ చేశారు. అది ఆశ ఉండడం, అలా ముందుకు పోవడం తప్పేం కాదు రాజకీయాల్లో. కానీ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ చూసారు కదా, కొడంగల్ ఎంత మంచిగా అభివృద్ధి జరుగుతుందో, నేను కూడా సీఎం అయితే జడ్చర్ల అభివృద్ధి చెందుతుంది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు, ఆ కోణంలో మాట్లాడారు. దాన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నిధులన్నీ పోతా ఉన్నాయి, ఖర్చు అక్కడ పెడుతున్నారు, మిగతా నియోజకవర్గాల్లో నిధులు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ జరగట్లేదు అనేటువంటిది ఆయన చెప్పినట్టుగా ఆయన మాటల్లో చర్చ జరుగుతా ఉంది సోషల్ మీడియాలో. కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో తప్పులేదు, కొడంగల్ డెవలప్ కావడం తప్పులేదు, కానీ మిగతా నియోజకవర్గాలు డెవలప్ అవ్వట్లేదు అనేటువంటి కోణంలో మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందులో మరి ఎక్కడి దాకా పోతుందో ఇష్యూస్ చూడాలి. ఆయన మొదటి నుంచి ఇవే కామెంట్ చేస్తూ పోతా ఉన్నారు. గతంలో కూడా కొన్ని కంపెనీల మీద వ్యాఖ్యలు చేస్తూ ఆ కంపెనీని అరవిందో కంపెనీ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, తర్వాత గ్రూప్ గా ఒక 10 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ గ్రూప్ కలిసింది. అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలోనే గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కలిశారు. సో నిధులు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ నిధులు ఇవ్వకపోవడంతో చిరకాదు ఈ రకంగా మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో వరుస వివాదాలు వస్తున్నాయి. అలాంటి తరుణంలోనే ఇప్పుడు నేతల తీరుతో ఒక రకంగా పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న సమయంలో మరి ఇప్పుడు అనిరుద్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. నిధుల కొరత ప్రభుత్వంలో ఉందా? మీరేమనుకుంటున్నారు? నిధులు ఓన్లీ మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలు అలాగే జిల్లాలకు మాత్రమే నిధులను కేటాయిస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నన్ను ఇంకొక 2 సార్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా నేను సీఎం అవుతాను, సీఎం అవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. సో దీనిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ తరుగు